ఆలోచన చేసుకోండి. పాలకులు ఎలా ఉన్నారో ఆలోచన చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారేమో లిక్కర్ మాఫియా చేశారు. కనీసం ఓన్లీ క్యాష్, కనీసం డిజిటల్ పద్ధతులు కూడా లేకుండా కల్తీ మద్యం అమ్మారు. ఇలా ఎవరి పార్టీకి వాళ్ళు శాండ్ మాఫియాలు, లిక్కర్ మాఫియాలు చేసుకుంటూ పోతే మన బిడ్డల భవిష్యత్తు ఏం కావాలి? ఇంతవరకు కనీసం మనకు రాజధాని లేదు అంటే ఎంత సిగ్గుచేటు. అన్ని రాష్ట్రాలకు ఉంది. అసలు దేశంలో ఏ రాష్ట్రానికైనా రాజధాని లేకుండా ఉందా? ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే లేదు. మొదటి 5 ఏళ్లేమో చంద్రబాబు గారు అది చేసేస్తా ఇది చేస్తా అని 3D సినిమాలు చూపించారు, గ్రాఫిక్స్ చూపించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక రాజధాని సరిపోదు, మాకు 3 రాజధానులు కావాలి అని మభ్యపెట్టారు. ఆఖరికి ఇప్పుడు చూస్తే మనకి ఏదీ లేదు, దిక్కు లేదు. అలా ఉంది మన రాష్ట్ర పరిస్థితి. వీటన్నిటి మీద కొట్లాడాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాల్సిన అవసరం ఉంది. ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వస్తే వేల కొద్ది పరిశ్రమలు వస్తాయి. ఎందుకంటే ట్యాక్స్ ఫ్రీ అయిపోతుంది కాబట్టి. వేల కొద్ది పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కానీ ఎవరూ పట్టించుకోరు, ఎవరూ ఆలోచన చేయరు. చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కావాలని బీజేపీని అడగరు, జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని ప్రశ్నించే ధైర్యం చేయరు. అంటే ఉన్న వాళ్ళంతా చంద్రబాబు గారైనా, జగన్మోహన్ రెడ్డి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా అందరూ బీజేపీకి బానిసలుగా తయారయ్యారు, బినామీలుగా తయారయ్యారు, సాగిలు పడి మొక్కుతున్నారు. ఒక్కరు కూడా బీజేపీని ప్రశ్నించే ధైర్యం చేయటం లేదు. ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న ఏకైక పెద్ద పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే. బీజేపీని ప్రశ్నించే దమ్మున్న ఏకైక పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అందుకే చెప్తున్నాం ఒక్క ఉపాధి హామీ పనే కాదు, మన రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటి మీద కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు కనీసం రైతు పంట పండిస్తే కనీసం గిట్టుబాటు ధర వచ్చే దిక్కు కూడా లేదు. మరి ఇంత ఘోరంగా పరిపాలన చేస్తున్నప్పుడు మనం తిరగబడాల్సిన అవసరం ఉందా లేదా? అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాన్ని చేపట్టింది. అందుకే చెప్తున్నాం, మేమొక్కరమే కొట్లాడితే సరిపోదు, మీరు కూడా కొట్లాడాలి. మేమొక్కరమే ముందుండి కొట్లాడితే, గొంతు విప్పితే, మీ బలం మా వెనకాల లేకపోతే ఆ గొంతు ఎక్కడికి పోదు. అందుకే చెప్తున్నా, మనం చేయి కలపాలి. అందరము కలిసి కొట్లాడితేనే మార్పు సాధ్యమవుతుంది. అందుకే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తేనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ హస్తం గుర్తు మీద ఓటేస్తేనే రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేశారు. ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తేనే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం చేయగలిగారు. ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తేనే రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ 108 లాంటి అద్భుతమైన పథకాలు చేయగలిగారు. మళ్ళీ చెప్తున్నాం, ఈ హస్తం గుర్తును మీరు ఆదరించండి, మీరు ఆశీర్వదించండి. ఆ రాజశేఖర రెడ్డి గారి సువర్ణ పరిపాలన మీ చేతుల్లో మళ్ళీ పెడతానని రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను మీకు మాటిస్తున్నా.